హలో గైస్ ఎట్లున్నారు అందరూ? సో, ఈ పర్టిక్యులర్ వీడియోలో చాలామంది స్టూడెంట్స్‌కున్న కన్‌ఫ్యూజన్ ఏంటి అంటే, ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. సెకండ్ ఫేజ్‌లో ఎవరు పార్టిసిపేట్ జేయొచ్చు? అండ్ అలాగే సెకండ్ ఫేజ్‌లో సీట్ రాకపోతే, ఫస్ట్ ఫేజ్‌లో సీట్ ఉంటదా? ఉండదా? ఒకవేళ సెకండ్ ఫేజ్‌లో సీట్ వస్తే, మరి నేను ఫస్ట్ ఫేజ్‌లో కట్టిన ట్యూషన్ ఫీ ఏమైతది? అండ్ ఒకవేళ ట్యూషన్ ఫీ డిఫరెన్స్ ఉంటే, మరి ఆ డిఫరెన్స్ అమౌంట్ ఎక్కడికి పోతది? ఇట్లా చాలా డౌట్స్ ఉన్నాయి. లాస్ట్ ఒక వీడియో చేసిండే అండ్ చాలా మంది స్టూడెంట్స్ దానికి సంబంధించి డౌట్స్ అయితే అడిగిండ్రు. సో, ఆ డౌట్స్ అన్ని ఈ వీడియోలో అడ్రెస్ చేస్తాం. సో, మీకు ఈ ఒక్క వీడియో చూడండి. ఎండ్ వరకు చూడండి. మీకైతే క్రిస్టల్ క్లారిటీ అయితే ఉంటది. ఎగ్జాక్ట్‌లీ సెకండ్ ఫేజ్‌కి ఎవరెవరు వెళ్ళొచ్చు అండ్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ యూ హావ్ టు కన్సిడర్ బిఫోర్ గోయింగ్ టు సెకండ్ ఫేజ్. అండ్ ఆల్సో మీకింకా మీ డౌట్స్ కూడా మీరు కామెంట్ సెక్షన్‌లో అడిగిన డౌట్స్ కూడా నేను తీసుకుంటాం. ఓకే. సో లెట్ అస్ స్టార్ట్ ద వీడియో అండ్ అలాగే టీజీఎఫ్ సెట్ కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేస్తున్న స్టూడెంట్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. చాలా చాలా హెల్ప్ అయితది. ఎందుకంటే కన్‌ఫ్యూజన్ చాలా మంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్‌కైతే ఉంటది. సో ఫస్ట్ అయితే మీకు ఫస్ట్ క్లారిటీ ఇస్తా. దట్ సెకండ్ ఫేజ్‌కి ఎవరు ఎలిజిబుల్ అనేది. ఓకే. సో ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కేటగరీస్ ఉంటారు. ఫస్ట్ కేటగరీ ఏంటంటే అసలు ఫస్ట్ ఫేజ్‌లో సీట్ రాలేని స్టూడెంట్స్. ఓకే. సారీ, ఇట్ లెట్ us go one by one. ఓకే. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే క్యాండిడేట్స్ హూ హావ్ సెక్యూర్డ్ ఎ సీట్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ బట్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ జాయినింగ్ దట్ స్పెసిఫిక్ కాలేజ్ ఆర్ కోర్స్. అంటే మీరు ఫస్ట్ ఫేజ్‌లో సీట్ వచ్చింది. మీకు ఇంట్రెస్ట్ లేదు. సో, మీరు ట్యూషన్ ఫీ కట్టలేదు. సో, ట్యూషన్ ఫీ కట్టలేదు లేదా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోలేదు. అప్పుడు ఏమైతదంటే ఆటోమేటిక్‌గా ఆ ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన సీట్ క్యాన్సిల్ అయితది. సో, ఆ స్టూడెంట్ సెకండ్ ఫేజ్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. ఇది ఫస్ట్ కేటగరీ. సెకండ్ కేటగరీ స్టూడెంట్స్ ఏంటి? వాళ్ళు క్యాండిడేట్స్ హు హావ్ సెక్యూర్డ్ ఎ సీట్. సెల్ఫ్ రిపోర్ట్ చేసుకున్నారు. బట్ ఆర్ ఆస్పైరింగ్ ఫర్ ఎ బెటర్ ఆప్షన్. చాలా మంది స్టూడెంట్స్ ఈ సెకండ్ కేటగరీలో వస్తారు. మీకు సీట్ వచ్చింది. ఓకే. మీరు ట్యూషన్ ఫీ కట్టేసిండ్రు. సెల్ఫ్ రిపోర్ట్ చేసుకున్నారు. కానీ మీరు ఇంకా బెటర్ ఆప్షన్స్ కోసం చూస్తున్నారు. మీరు గూడా పార్టిసిపేట్ చేయొచ్చు సెకండ్ ఫేజ్‌లో. దట్ ఈస్ ద సెకండ్ కేటగరీ. థర్డ్ కేటగరీ ఏంటి? క్యాండిడేట్స్ హూ హాడ్ దేర్ సర్టిఫికేట్స్ వెరిఫైడ్ బట్ హావ్ నాట్ యెట్ సెక్యూర్డ్ ఎనీ సీట్. థర్డ్ కేటగరీలో ఏ స్టూడెంట్స్ వస్తారు అంటే, మీకు సీట్ రాలేదు. ఫస్ట్ ఫేజ్‌లో మీరు పార్టిసిపేట్ చేసిండ్రు గానీ మీకు సీట్ రాలేదు. అలాంటప్పుడు మీరు డెఫినిట్‌గా సెకండ్ ఫేజ్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్ ముందు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యుంటే, మీరు ఇంకొకసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి వెళ్ళాల్సిన పని లేదు. కొంతమంది స్టూడెంట్స్ ఈ డౌట్ అడిగిండే నాకు కామెంట్ సెక్షన్‌లో. మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కెళ్ళాలా అంటే అక్కర్లేదు. నాట్ రిక్వైర్డ్. మీరు ఒక్కసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతే మళ్ళెందుకెళ్తారు చెప్పండి? సో, అదనమాట థర్డ్ కేటగరీ స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ కేటగరీ స్టూడెంట్స్. క్యాండిడేట్స్ హూ హాడ్ దేర్ సర్టిఫికేట్స్ వెరిఫైడ్ బట్ డిడ్ నాట్ ఎక్సర్సైజ్ ఎనీ వెబ్ ఆప్షన్స్ డ్యూరింగ్ ద ఫస్ట్ ఫేజ్. ఒకవేళ బై ఎనీ ఛాన్స్ మీరు ఫస్ట్ ఫేజ్‌కి ముందు సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకున్నారు గానీ, వెబ్ ఆప్షన్స్ పెట్టకపోయి ఉంటే మీరైతే సెకండ్ ఫేజ్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఫోర్త్ కేటగరీ స్టూడెంట్స్. ఫిఫ్త్ కేటగరీ స్టూడెంట్స్ ఎవరు అంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ మిస్ ద ఫస్ట్ ఫేజ్ ఎంటైర్‌లీ. మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వలేదు. అసలు మీరేవి అవ్వలేదు. కానీ మీరు సెకండ్ ఫేజ్‌లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు. చేయొచ్చా అంటే యెస్ చేయొచ్చు. మీరేం చేయాలి అంటే ఇప్పుడు ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేపించుకోవాలి. 17థ్‌కి 17థ్ జులైకి ఆ స్లాట్ అయితే ఓపెన్ అయితది. సో, మీరు ఫస్ట్ అయితే స్లాట్ బుక్ చేసేసుకొని, ఆ తర్వాత 18థ్ జులైకి మీరెళ్లి సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకొని, సెకండ్ ఫేజ్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. అది ఫిఫ్త్ కేటగరీ స్టూడెంట్స్. అండ్ ఫైనల్లీ సిక్స్త్ కేటగరీ స్టూడెంట్స్ ఎవరు అంటే ఎన్‌సీసీ అండ్ స్పోర్ట్స్ కేటగరీ క్యాండిడేట్స్. ఎవరైతే ఫస్ట్ ఫేజ్‌కి ముందు వీళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆల్రెడీ అయిపోయింది కదా! మసబ్ ట్యాంక్‌లో. సో, దాన్ని డిస్కస్ చేసిండే మనం. సో, ఆ స్టూడెంట్స్ ఫస్ట్ ఫేజ్‌కి ముందు ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫై చేసుకున్నారో ఈ ఎన్‌సీసీ అండ్ స్పోర్ట్స్ కేటగరీ స్టూడెంట్స్, మీరైతే సెకండ్ ఫేజ్ నుంచి అండ్ ఫైనల్ ఫేజ్‌లో కూడా మీరైతే పార్టిసిపేట్ చేయొచ్చనమాట. సో, ఇలా మీకు 1, 2, 3, 4, 5, 6 ఈ 6 కేటగరీ స్టూడెంట్స్ అయితే సెకండ్ ఫేజ్‌కి ఎలిజిబుల్ అయితారు. ఓకే. ఐ హోప్ థిస్ ఈస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్. ఇంకేం డౌట్ లేదు. సో, దీని గురించి మీరు చాలా కన్‌ఫ్యూజ్ అయిపోయి అక్కడ, ఇక్కడ చూడడం, ఆ వీడియోలు, ఈ వీడియోలు, ఆ వెబ్‌సైట్‌లు, ఈ వెబ్‌సైట్‌లు అవన్నీ ఏం అక్కర్లేదు. ఇంతే సింపుల్. ఓకే. సో, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈ సెకండ్ కేటగరీ స్టూడెంట్స్ ఉంటారు. లేదా ఈ థర్డ్ కేటగరీ స్టూడెంట్స్ ఉంటారు. అంటే మీకు సీట్ వచ్చింది. ట్యూషన్ ఫీ కట్టేసి మీ సీట్ కన్ఫర్మ్ చేసుకొని ఉంటారు. లేదా మీకు ఫస్ట్ ఫేజ్‌లో సీట్ వచ్చి ఉండకపోవచ్చు. మోస్ట్‌లీ 2 కేటగరీస్‌లోనే ఉంటారు. సో, మీరిద్దరూ గూడా సెకండ్ ఫేజ్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎలాంటి ఇష్యూ లేదు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఫేజ్‌కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తా. మీరు ఎంటర్ అయ్యే ముందు. ఎందుకంటే ఇది తెలియకపోతే మీకు మళ్ళీ తర్వాత మీరే రిగ్రెట్ అయితారు. ఓకే. సో, ఫస్ట్ ఏంటంటే
సెకండ్ ఫేజ్ మీరు ఎంటర్ అయినప్పుడు అవే వెబ్ ఆప్షన్స్ ఫస్ట్ ఫేజ్‌లో ఏవైతే పెట్టారో అవి మీరు కన్సిడర్ చేయరు. మీరు మళ్ళీ ఫ్రెష్‌గా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. ఓకే. థట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. సెకండ్ ఏంటి, చాలా మంది స్టూడెంట్స్ డౌట్ ఏంటి అంటే ట్యూషన్ ఫీ కట్టేస్తాం కదన్న! మరి ట్యూషన్ ఫీ కట్టినప్పుడు సెకండ్ ఫేజ్‌లో నాకు సీట్ వస్తే ఏంటి? ట్యూషన్ ఫీ ట్రాన్స్‌ఫర్ అయితదా? మళ్ళీ కట్టాలా? అంటే అక్కర్లేదు. సెకండ్ ఫేజ్‌లో వచ్చిన ఏదైతే సీట్ ఉంటదో దానికి ఆటోమేటిక్‌గా మీ ట్యూషన్ ఫీ అయితే ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది. అండ్ ఒకవేళ అమౌంట్ డిఫరెన్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫేజ్‌లో మీ ట్యూషన్ ఫీ ఒక 40, 50,000 ఉండే. సెకండ్ ఫేజ్‌లో వచ్చిన కాలేజ్ ట్యూషన్ ఫీ ఒక 80,000 ఉంది. సో, ఆ 30,000 ఎక్స్‌ట్రా అమౌంట్ అనేది మీరు కట్టాలి. కానీ కొన్ని సార్లు ఎలా అవ్వచ్చు అంటే ఫస్ట్ ఫేజ్‌లో మీ కాలేజ్ వచ్చిన ట్యూషన్ ఫీ 80,000 ఉండొచ్చు. అండ్ సెకండ్ ఫేజ్‌లో కాలేజ్ వచ్చిన ఫీజ్ 40,000 ఉండొచ్చు. అప్పుడు ఆ డిఫరెన్స్ ఏదైతే 40,000 ఉందో అదైతే మీరు కాలేజ్ జాయిన్ అయినప్పుడు ఫైనల్ ఫేజ్ అయిపోయిన తర్వాత కాలేజ్ జాయిన్ అయినప్పుడు ఏదైతే కాలేజ్ జాయిన్ అవుతారో, ఆ కాలేజ్ ట్యూషన్ ఫీ బట్టి ఒకవేళ మీరు స్టార్టింగ్ ఎక్కువ కట్టుంటే, ఆ డిఫరెన్స్ అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే బ్యాంక్ అకౌంట్ త్రూ మీరు పేమెంట్ చేసిండ్రో దానికే రీఫండ్ చేస్తారనమాట. సో, అదేం ఇష్యూ లేదు. ఏం టెన్షన్ లేదు. ఓకే. సో, చాలా మంది డౌట్ ఇది. ట్యూషన్ ఫీ ఎట్లా మళ్ళీ మళ్ళీ కట్టాలంటే అక్కర్లేదు. ఓకే. అదే మీరు ఫస్ట్ ఫేజ్‌లో కట్టకపోయి ఉంటే ఆబ్వియస్‌లీ సెకండ్ ఫేజ్‌లో మళ్ళీ ట్యూషన్ ఫీ కట్టి మీరైతే ఆ సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సొస్తుంది. ఓకే. నా థర్డ్ పాయింట్ ఏంటి అంటే క్యాన్సలేషన్ ఆఫ్ ఫస్ట్ ఫేజ్ సీట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్‌కి కన్‌ఫ్యూజన్ ఉంటది. చాలా మంది స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా సెకండ్ ఫేజ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇది ఈ రీజన్ వల్లనే. ఏంటి అంటే ఇప్పుడు ఒకటి మీరు సెకండ్ ఫేజ్‌కి ఎందుకెళ్తున్నారు అంటే మీకు ఫస్ట్ ఫేజ్ సీట్ వచ్చిన సీట్‌లో మీకు ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, లేదా ఇంకా బెటర్ ఆప్షన్స్ రావచ్చు అనే దాంతోనే సెకండ్ ఫేజ్ ఎంటర్ అవుతున్నారు కదా! అలాంటప్పుడు మీరు సెకండ్ ఫేజ్‌లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. ఆ వెబ్ ఆప్షన్స్‌లో మీకేదైనా సీట్ అలొకేట్ అయితే ఆటోమేటిక్‌గా ఫస్ట్ ఫేజ్ సీట్ క్యాన్సెల్ అయిపోతుంది. మీకు ఆ ఫస్ట్ ఫేజ్ సీట్ మీద ఎలాంటి హక్కు ఉండదు. అది వేరే స్టూడెంట్‌కి ఇచ్చేస్తారనమాట. అట్లెట్లన్నా నేను రెండిట్లో బెస్ట్ చూజ్ చేసుకుంటా అంటే ఆప్షన్ లేదు మీకు. ఎందుకంటే ద మూమెంట్ యూ ఆర్ ఎంటరింగ్ ఇంటూ సెకండ్ ఫేజ్ దట్ ఇట్‌సెల్ఫ్ మీన్స్ థట్ మీకైతే ఫస్ట్ ఫేజ్ కన్నా బెటర్ సీట్ కోసమే ఎంటర్ అయితున్నారు మీరు. అలాంటప్పుడు మీ వెబ్ ఆప్షన్స్ కూడా అట్లనే పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్‌లో రాండమ్‌గా పెట్టుకున్నారనుకోండి ఫస్ట్ ఫేజ్ దానికన్నా తక్కువ కాలేజ్, తక్కువ బ్రాంచ్ వచ్చిందనుకోండి మీకే బిస్కెట్ అయితది. సో, ఫస్ట్ ఫేజ్‌తో కంపేర్ చేసుకుంటే మీరు బెటర్ ఆప్షన్సే పెట్టుకోండి. సో థట్ అందులో ఏదైనా ఆప్షన్ ఏదైనా కాలేజ్ అలొకేట్ అయినా గూడా మీకు బెటర్ కాలేజ్ అండ్ బెటర్ సీట్ అలొకేట్ అవుతుంది. ఓకే. సో, అలా అన్నమాట. సో, సెకండ్ ఫేజ్‌లో సీట్ అలొకేట్ అయితే మాత్రం మీ ఫస్ట్ ఫేజ్ సీట్ ఆటోమేటిక్‌గా క్యాన్సెల్ అయితుంది. దాని మీద మీకు ఎలాంటి హక్కు ఉండదు. అండ్ అలాగే ఇంకొక పాయింట్ ఏంటి అంటే మరన్న సీట్ నాకు అలొకేట్ కాకపోతే సెకండ్ ఫేజ్‌లో పెట్టిన వెబ్ ఆప్షన్స్‌లో నాకు ఏ సీట్ రాకపోతే అంటే, ఏ సీట్ రాకపోతే ఏం ఇష్యూ లేదు. ఫస్ట్ ఫేజ్‌లో ఏదైతే సీట్ మీకొచ్చిందో అదే ఉంటది. అదేం ఎక్కడికి వెళ్ళదు. క్యాన్సెల్ అవ్వదు. ఓకే. సో, ఫస్ట్ ఫేజ్‌లో మీకేదైతే సీట్ వచ్చిందో ఆ సీటే ఉంటది. సెకండ్ ఫేజ్‌లో మీకేం సీట్ రాకపోయినా కూడా సీట్ రాకపోతే ఆ ఫస్ట్ ఫేజ్ సీట్ అయితే ఉంటది. ఓకే. సో, ఐ హోప్ థిస్ ఈస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్ ఔట్ దేర్. సో, దీని నుంచి మీరు జస్ట్ గుర్తుపెట్టుకుందేంటంటే, సెకండ్ ఫేజ్‌లో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా పెట్టుకోండి నాన్న. తొందర తొందర చేయకండి. ఏది పడితే అది పెట్టకండి. ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన కాలేజ్ కన్నా బెటర్ కాలేజ్, బెటర్ బ్రాంచెసే పెట్టండి. అండ్ ఫస్ట్ ఫేజ్‌లో మేబీ మీరు చాలా బెట్టుండొచ్చు. కదా! మీరు చాలా ఒక 100, 150 ఆప్షన్స్ బెట్టుండొచ్చు. కానీ సెకండ్ ఫేజ్‌కి అలా జేయకండి. సెకండ్ ఫేజ్‌లో మీకొచ్చిన సీట్ దానికన్నా బెటర్ కాలేజెస్ అండ్ బెటర్ ఆప్షన్స్ అండ్ వెరీ లిమిటెడ్ ఆప్షన్స్ పెట్టండి. లెట్స్ సే మీకొచ్చిన దానికన్నా మీకింకో 10, 20 ఆప్షన్స్ బెటర్‌గా ఉన్నాయంటే అవి మాత్రమే పెట్టండి. దానిలో వస్తే సూపర్. లేదు అంటే మీ ఫస్ట్ ఫేజ్ సీట్ అయితే మీకెలాగో ఉంటది. ఓకే. బట్ రిస్క్ తీసుకొని ఇంకా కొన్ని ఎక్స్‌ట్రా చూడకుండా కొన్ని ఎక్స్‌ట్రా యాడ్ జేసిండ్రనుకోండి అది ఖచ్చితంగా అలొకేట్ అయిందనుకో అలొకేట్ అయితది మీ ర్యాంక్‌కి. అప్పుడు మీరే రిగ్రెట్ అయితారు. ఎందుకంటే మీరు ఏం చేయలేరు. ఏమి చేయలేరు మళ్ళీ ఆ కేస్‌లో అయితే. ఓకే. సో, ఐ హోప్ థిస్ ఈస్ క్లియర్. సో, ఇవే డౌట్స్ ఉండే చాలామంది స్టూడెంట్స్‌కి అయితే ఓకే. ఫస్ట్ ఫేజ్‌కి సంబంధించి, సెకండ్ ఫేజ్‌కి సంబంధించి ఇవన్నీ అయితే. సో, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ నౌ థట్ ఎవరు ఎంటర్ అవ్వాలి సెకండ్ ఫేజ్‌కి అవన్నీ గూడా. అండ్ దాంతో పాటు నేను మన యూట్యూబ్ ఛానెల్ అయితే మరి నేనొక చెప్పినా గదా! వీడియో జేషుండే వీడియో చాలా కామెంట్స్ వచ్చినాయి. మీరు చూడొచ్చు.
సో, ఒకసారి నేను జస్ట్ గో త్రూ దిస్ కామెంట్స్. ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడే ఈ వీడియోలో క్లారిఫై చేస్తా. ఎందుకంటే అది వేరే వాళ్ళకి కూడా చాలా మందికి హెల్ప్ అవ్వచ్చు. సో, ఇక్కడ చూసుకుంటే అనా సెకండ్ ఇంకా థర్డ్ కౌన్సెలింగ్ కూడా ఫీ కట్టాలా? వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అక్కర్లేదు. ఇందాకే క్లారిఫై చేసిన అది. యూ నీడ్ నాట్ టు పే ట్యూషన్ ఫీ అగైన్. ఒక్కసారి ఫస్ట్ ఫేజ్‌లో కడితే సరిపోతుంది. ఓకే. మీరు జస్ట్ ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఏమైనా ఎక్స్‌ట్రా ఉంటే కట్టాల్సొస్తది. లేదంటే కొంచెం మీరు ఫస్ట్ ఫేజ్‌లోనే ఎక్కువ కట్టుంటే అది మీకైతే రీఫండ్ వచ్చేస్తదనమాట. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ సార్ ట్యూషన్ ఫీ పేమెంట్ యూపీఐతో చేయొచ్చా అంటే అది లాస్ట్ ఇయర్ వరకైతే లేకుండే యూపీఐ ఆప్షన్. ఈ ఇయర్ ఉంటే చేయండి. లేదు అంటే నార్మల్‌గా నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ త్రూ అయితే చేయాలనమాట. ఓకే. సో, ఆ తర్వాత నెక్స్ట్ సార్ ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన కాలేజ్‌కి ఫీ పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేషినాక సెకండ్ ఫేజ్ ఎండింగ్ లోపు సీట్ క్యాన్సెల్ చేస్తే ఫుల్ ఫీ రిటర్న్ వస్తుందా లేదా? సీ ఫుల్ ఫీ రియంబర్స్‌మెంట్ అనే దాని గురించి నేను ఇంకొంచెం క్లారిటీ తీసుకుంటా. ఎందుకు అంటే ఎక్కడ గూడా ఆఫీషియల్ డాక్‌లో దీని గురించి అంత క్లియర్‌గా మెన్షన్ చేసి లేదు. అందుకే దీని గురించి నేను దీనికి రిప్లై గూడా ఇవ్వలేదు నేను. ఓకే. బట్ నాకు తెలిసినంత వరకైతే ఇప్పుడు మీరు సెక్యూరిటీ డిపాజిట్ కడుతున్నాం. 5,000, 10,000 రూపీస్ ఏదైతే కడుతున్నాం గదా! సో, బేసికల్లీ ఏమైతదంటే మీరు ఇఫ్ యూ హావ్ డిసైడెడ్ ఫర్ సమ్ రీజన్ నేను ఎబ్సెట్ కౌన్సెలింగ్ నుంచి ఎళ్ళిపోతా అని డిసైడ్ అయితే మాత్రం ఏమవుతుందంటే మీ ట్యూషన్ ఫీ ఏదైతే కట్టిండ్రో అదైతే రీఫండ్ ఒస్తది. కానీ ఆ సెక్యూరిటీ డిపాజిట్ అయితే రీఫండ్ రాదు. అంటే ఇప్పుడు లెట్స్ సే మీ ట్యూషన్ ఫీ 80,000 ఉండే కానీ ఆ సెక్యూరిటీ డిపాజిట్ కలుపుకొని 10,000 సెక్యూరిటీ డిపాజిట్ ఉంటది. ఆ 10,000 90,000 కట్టేసి ఉంటారు. సో, మీరు ఆ ఎబ్సెట్ కౌన్సెలింగ్ మీరు క్విట్ అయ్యి బయట వేరే ఎక్కడైనా జాయిన్ అవుదాం అనుకుంటే ఆ 80,000 ట్యూషన్ ఫీ అయితే రిటర్న్ వచ్చేస్తది. రీఫండ్ పడతది. కానీ 10,000 ఏదైతే సెక్యూరిటీ డిపాజిట్ ఉందో అది మాత్రం మీకు రిటర్న్ ఎయ్యరు. అది బేసికల్లీ మీరు కాలేజ్ జాయిన్ అవుతే ఎబ్సెట్ త్రూ కాలేజ్ జాయిన్ అవుతేనే మీకది రిఫండ్ అయితే పడతదనమాట. సో, దిస్ ఈస్ మై అండర్‌స్టాండింగ్ నాకు తెలిసినంత వరకైతే. బట్ అగైన్ నేను ఇంకొకసారి యూ నో ఆఫీషియల్స్‌ని అడిగి తెలుసుకొని మీకు కావాలంటే సెపరేట్ వీడియో చేస్తా దీనికి సంబంధించి. ఓకే. బట్ ఇప్పటికైతే దిస్ ఈస్ మై అండర్‌స్టాండింగ్. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ సార్ సెకండ్ ఫేజ్ చేంజ్ అయితే ట్యూషన్ ఫీ కట్ జేస్తారా? అది ఇందాకే ఎక్స్‌ప్లెయిన్ జేషిన. ఆ తర్వాత సార్ సీట్ అలాట్‌మెంట్‌లో వచ్చిన కాలేజ్ ఫైనలా సార్? లేక చేంజ్ అయితదా? సీట్ అలాట్‌మెంట్‌లో వచ్చిన కాలేజే ఫైనల్. ఓకే. మళ్ళీ చేంజ్ అవ్వడం అలాంటిదేమి ఉండదు. ఓకే. ఆ తర్వాతే ఫస్ట్ ఫేజ్‌లో మినిమమ్ అమౌంట్ కట్టి సెకండ్ ఫేజ్‌లో అప్లై జేసుకోవచ్చా? ఆర్ ఫుల్ అమౌంట్ పే జేయాలా? సీ ఫస్ట్ అయితే మీరు ట్యూషన్ ఫీ మొత్తం పే జేయాలి. మీకు ఓన్లీ మినిమమ్ అమౌంట్ కట్టడం లాంటి ఆప్షన్స్ ఏమి లేవు. మీరు మొత్తం ఫుల్ పేమెంట్ ఎంతైతే మీకు ట్యూషన్ ఫీ చూపిస్తుందో, ఆ ట్యూషన్ ఫీ మొత్తం కడితేనే మీకు సీట్ అనేది బ్లాక్ అయితుంది. లేదన్నా నాకు సీట్ ఒద్దు, పర్లేదు నాకు ఆ సీట్ ఇంట్రెస్ట్ లేదు ఎలాగో అనుకుంటే ట్యూషన్ ఫీ కట్టాల్సిన పని లేదు. అప్పుడు గూడా మీరు సెకండ్ ఫేజ్‌కి ఎంటర్ అవ్వచ్చు. ఏం ఇష్యూ లేదు. ఓకే. మీరు ట్యూషన్ ఫీ కడితే సీట్ అనేది బ్లాక్ అయితది మీకోసం. లేదు అంటే సీట్ బ్లాక్ అవ్వదు. ఫస్ట్ ఫేజ్ సీట్. అంతే తేడా. ఓకే. అండ్ సెకండ్ ఫేజ్‌లో బెస్ట్ కాలేజ్ వస్తే మినిమమ్ అమౌంట్ రిటర్న్ వస్తుందా అంటే అగైన్ నేను చెప్పిన ఇందాక రీఫండ్ గురించి. సో, 10-14 సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే జస్ట్ ఫీ పే చేయాలి అంతేనా? లేక కాలేజ్‌కి వెళ్లి రిపోర్ట్ చేయాలా? అక్కర్లేదు. మీరిప్పుడే ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత కాలేజ్‌కి వెళ్ళాల్సిన పని లేదు. 10-14 మధ్యలో ట్యూషన్ ఫీ పే చేసేసి మీరు ఆన్‌లైన్‌లోనే సెల్ఫ్ రిపోర్ట్ అయితే చేసుకోండి. సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు ఫిజికల్‌గా కాలేజ్‌కి వెళ్లి అయితే మీరు రిపోర్ట్ చేయాలన్నమాట. ఓకే. ఇప్పుడేం అక్కర్లేదు. ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత. ఓకే. మాక్ అలాట్‌మెంట్ తర్వాత వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేషినా కాలేజ్ మారతదా? అది ఇంక డిపెండ్స్ అబ్బా! అది మీ ర్యాంక్ బట్టి ఉంటది. ఓకే. ఆ తర్వాత ట్యూషన్ ఫీ గడితే మినిమమ్ ఫీ కట్టాల్సిన అవసరం లేదు గదా! అక్కర్లేదు. సీ బేసికల్లీ ఏంటి అంటే ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్‌కి ఫీ రియంబర్స్‌మెంట్ ఒస్తది. కంప్లీట్ ఫీ రియంబర్స్‌మెంట్ ఒస్తది. ఓకే. సో, అలాంటి స్టూడెంట్స్ ఏమైతదంటే అక్కడ వాళ్ళకి ఆ మినిమమ్ ట్యూషన్ ఫీ ఏదైతే 5,000 ఎస్సీ, ఎస్టీ అండ్ 10,000 అదర్ కేటగరీ స్టూడెంట్స్ ఉంటారు గదా! వాళ్ళకైతే ఆ మినిమమ్ ట్యూషన్ ఫీ సెక్యూరిటీ డిపాజిట్ అని చెప్పినా గదా! ఆ సెక్యూరిటీ డిపాజిట్ అయితే కట్టాల్సొస్తది మీకు. ఓకే. బట్ వేరే స్టూడెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ట్యూషన్ ఫీ అంటే మీకు ఫీ రియంబర్స్‌మెంట్ రావట్లేదు అండ్ మీ ట్యూషన్ ఫీ లెట్ అస్ సే ఆర్ పార్షియల్ ఫీ రియంబర్స్‌మెంట్ వస్తుందనుకుందాం. అండ్ మీ ట్యూషన్ ఫీ ఎక్స్‌ట్రా మీరొక 50,000-60,000 కట్టాలి అనుకుంటే ఆ ఫీ అయితే కట్టేసేయండి. కానీ మీకు ఆహ్, అందులో ఒకవేళ మీరు ఆ కాలేజ్ జాయిన్ అవ్వకపోతే ఎబ్సెట్ త్రూ కాలేజ్ జాయిన్ అవ్వకపోతే అందులో ఆ సెక్యూరిటీ డిపాజిట్ అయితే కట్ చేసుకొని మిగతా అమౌంట్ అయితే మీకు రిఫండ్ అయితే ఇస్తారనమాట. ఓకే. సో, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి సార్ నా సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైమ్‌లో నా ఫాదర్ నేమ్‌కి ముందే ఉండే ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లో. సో, వాళ్ళ న్యూది తీసుకోవాలి. అది ఇన్‌కమ్ ప్లేస్‌లో పెండింగ్ అని రాసిండ్రు.
అండ్ న్యూది తీసుకున్నా. ఇప్పుడు ఎలా అంటే ఎలా సబ్మిట్ చేయాలి? సింపుల్ నాన్న. మీరు హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి మనకి. ఓకే. ఎబ్సెట్‌కి సంబంధించి ఆఫీషియల్ వెబ్‌సైట్‌లో ఉంటాయి. దానికి కాల్ చేయండి ఒకసారి. ఓకే. కాల్ చేసేసి మోస్ట్‌లీ మీరెక్కడైతే సర్టిఫికేట్ వెరిఫై చేసుకున్నారు కదా! అక్కడికెళ్ళి మళ్ళీ ఆ న్యూ ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఓకే. ఏం ఇష్యూ లేదు. ఓకే. సో, సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే కాలేజ్‌కి డైరెక్ట్‌గా వెళ్ళాలా? అక్కర్లేదు. ఆన్‌లైన్ చేస్తే సరిపోతుంది. ఓకే. సో, అగైన్ ట్యూషన్ ఫీ మొత్తం ఒకేసారి కట్టాలా అంటే యెస్. మొత్తం ఒకేసారి కట్టాలి. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ మోస్ట్‌లీ ఇవే డౌట్స్ ఉండే. నేను చూసిండే అన్నీ. మోస్ట్‌లీ ఇక్కడే డౌట్స్ ఉండే. సో, డు వి హావ్ టు పే ఫుల్ ఫీస్ ఫర్ ద సీట్ ఇన్ ఫేజ్ 1? 2 ఐ యామ్ అప్లికబుల్ ఫర్ ఫీ రియంబర్స్‌మెంట్. ఒకవేళ మీరు ఫీ రియంబర్స్‌మెంట్‌కి అప్లికబుల్ అయితే మీ ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఆర్డర్‌లోనే కనిపించేస్తది మీకు. ఓకే. మీకెంత ఫీస్ కట్టాలి అనేది కనిపించేస్తది మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ట్యూషన్ ఫీ 1,00,000. కానీ మీరు ఒక ఫుల్ ఫీ రియంబర్స్‌మెంట్‌కి ఎలిజిబుల్ అయితే అక్కడ మీకు ఓన్లీ మినిమమ్ అమౌంట్ కట్టమని చూపిస్తది. 10,000 ఆర్ 5,000 రూపీస్ అది కట్టాలి. ఓకే. సో, మీకు ఆ ఫీ రియంబర్స్‌మెంట్ అనేది అది కన్సిడర్ చేసుకొనే దాన్ని కన్సిడరేషన్‌లోకి తీసుకొని మిగిలిన అమౌంట్ కట్టమని చెప్తది మీకైతే. ఓకే. సో, మీకు ఆ ఇష్యూ ఏం లేదు. సో, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద డౌట్స్ అయితే అరౌండ్ ఇవే ఉండే. సో, ఇంకా వేరే ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. బట్ నేను చూసినంత వరకైతే మోస్ట్ ఆఫ్ ద డౌట్స్ దీనికి రిలేటెడే ఉండే. సో, ఐ హోప్ ఐ హావ్ క్లారిఫైడ్ ఆల్ దోస్ థింగ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే సింపుల్ కామెంట్ చేయండి. రిప్లై ఇస్తాం. లేదంటే మీకు కావాలంటే ఒక సెషన్ పెడతాం. మనం డిస్కస్ చేయొచ్చు. ఓకే. అండ్ ఆ ఫీ రియంబర్స్‌మెంట్ ఒకవేళ సీట్ క్యాన్సెల్ అవుతే ఫీ రియంబర్స్‌మెంట్ గురించి మీకేమన్నా ఐడియా ఉంటే ఆఫీషియల్స్ నుంచి మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఉంటే డెఫినెట్‌గా మీరు కామెంట్ చేయండి. ఆ కామెంట్ పింగ్ చేసి పెడతా. చాలా మంది స్టూడెంట్స్‌కి అది యూజ్ అయితది. ఓకే. అండ్ దట్స్ ఇట్ గైస్. థాంక్ యూ సో మచ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. కలుద్దాం మనం. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ ఫేజ్‌కి సంబంధించి గూడా ఇంకా వేరే ఏమేమన్నా వాటెవర్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యూ దాని మీద వీడియోస్ వస్తూనే ఉంటాయి. అండ్ కౌన్సెలింగ్‌కి సంబంధించి మొత్తం కంప్లీట్ కౌన్సెలింగ్ ఎండ్ అయ్యేంత వరకు మీకు ప్రాపర్ గైడెన్స్ మన ఛానెల్‌లో వస్తూనే ఉంటుంది. సో, అదేం టెన్షన్ తీసుకోకండి. సో, దట్స్ ఇట్. థాంక్ యూ గైస్. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. బాయ్.